హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అమెజాన్ నుంచి అయితే విడుదల చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి డైరెక్ట్ కాంట్రాక్ట్కి సంబంధించింది అనమాట. అంటే ఎంహెచ్ఎల్ఎస్ అడ్వైజర్కి సంబంధించి డైరెక్ట్ కాంట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించి అమెజాన్ కంపెనీ అయితే మనకు విడుదల చేసింది. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు అమెజాన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా జాబ్ హైలైట్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ విత్ 0 నుంచి 10 ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ లేదా ప్రొఫిషియన్సీ విత్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 0 నుంచి 10 ఇయర్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా పర్లేదు, లేదా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అంతకన్నా తక్కువైనా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కొద్దిగా ఉండాలన్నమాట. ఇది ఎంఎస్ ఎక్సెల్ అయితే తెలిసి ఉండాలి, లేదా వర్డ్ అయినా తెలిసి ఉండాలి. హ్యాండిల్ హెచ్ఆర్ ఎంక్వైరీస్ వయా కాల్స్ అండ్ చాట్ అంటే హెచ్ఆర్కి సంబంధించి ఫోన్ కాల్స్ కానీ, లేదా చాట్ చేయడం కానీ, లేదా లాగ్ కాంటాక్ట్స్ కానీ, లేదా రీసాల్వ్ టికెట్స్ కానీ, ఏదైనా టికెట్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి కానీ, లేదా ఎన్ష్యూర్ డేటా ప్రైవసీకి సంబంధించి అంటే ఏదైనా డేటా ప్రైవసీకి సంబంధించి మీకు ఏమైనా అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించి ఫుల్ క్లారిటీగా డీటెయిల్స్గా అయితే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇంకా 0 నుంచి 5 ఇయర్స్ అంటే ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఉన్నాడో లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లేదా ఇంకా మీకు అప్లై చేసే విధానాన్ని బట్టి అయితే ఇంకా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకా పోస్టులు పెంచే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించి అలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. ఇంకా హియరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ అంటే మనకు ఆఫీస్ వచ్చరికి హైదరాబాద్లో అయితే ఉంది, కాకపోతే రిమోట్ అంటే మీరు చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. క్లియర్గా అయితే మనకు పైన హెడ్డింగ్లోనే మెన్షన్ చేశాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని. ఇంకపోతే శాలరీ విషయానికి వచ్చేసరికి 4 to 4.5 lakhs per annum అంటే ఒక సంవత్సరానికి మీకు 4 లక్షల నుంచి 4.5 అంటే 4,50,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక సంవత్సరానికి. అంటే దాదాపుగా మీరు ఒక 40 నుంచి 50,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా రిమోట్ వచ్చేసరికి అంటే చెప్పాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అని. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అంటే మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి వాయిస్ ప్రాసెస్ అంటే మంచిగా మాట్లాడే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. ఇంకా గుడ్ టు హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి యూఎస్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్, కస్టమర్ సపోర్ట్, కాల్స్ హ్యాండిలింగు, బీపీఓ వాయిస్ ప్రాసెస్, ఎస్కలేషన్స్, కస్టమర్ కేరు, వాయిస్ సపోర్టు, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ బీపీఓ. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటంటే మీకు జస్ట్ కస్టమర్కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే టికెట్స్కి సంబంధించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ, ఏదన్నా సర్వీసెస్ కానీ ఇవన్నీ అయితే మీరు క్లియర్ చేస్తూ ఉండాలి. ఈ పాయింట్ మొత్తం అయితే అదే అనమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి పోతే జాబ్ టైటిల్ ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ విత్ లిమిటెడ్ విసిసి లొకేషన్స్ అంటే వాళ్ళ లొకేషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లొకేషన్ అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ లొకేషన్స్లో ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మన సొంత లొకేషన్ ఏది ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వీటిలలో ఏ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, మనం చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు దిస్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ అంటే ఒక ఇంటి నుంచే పనిచేసే నోటిఫికేషన్ అనమాట. 6 months
కాంట్రాక్ట్ అండ్ అమెజాన్ పేరోల్ అంటే 6 months అయితే మనకు కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. అబౌట్ అమెజాన్ ఇండియన్ డెలివరీ సెంటర్స్కి సంబంధించి Amazon India Development Center AIDC started with Bangalore in 2004, followed by the centers of Bangalore 2005 and Chennai 2006. అంటే ఎక్కడెక్కడ బ్రాంచెస్కి సంబంధించి మనకు అంటే అమెజాన్ కంపెనీ నుంచి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాడనమాట. ఇవన్నీ ఆ కంపెనీకి సంబంధించింది అయితే మనం చేయాల్సిన రోల్ అయితే తెలుసుంటే సరిపోతుంది. చెప్పాను కదా, ఫస్ట్ కస్టమర్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే అవన్నీ అయితే క్లియర్ చేస్తూ ఉండాలి. ఈ మొత్తం అవే అనమాట. ఈ పేర జస్ట్ ఒక పాయింట్లు అయితే మీకు క్లియర్గా అయితే మేము చెప్పాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. ఇంకా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి MHLS టీమ్ ఈజ్ కంపేర్డ్ ఆఫ్ HR ప్రొఫెషనల్స్ సపోర్టింగ్ అమెజాన్ ఎంప్లాయీస్. అంటే అమెజాన్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళైతే హెచ్ఆర్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇది గ్లోబల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అంటే ఏ లాంగ్వేజెస్ అని మీ సొంత లాంగ్వేజ్, మీకు తెలుగు తెలుసు, ఇది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ లేదా హిందీ లేదా ఇంగ్లీష్, మీ సొంత లాంగ్వేజ్లో అయితే మీరైతే జాబ్ చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ బ్యాచులర్ డిగ్రీ, అంటే ఎవరైతే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిండ్రో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మినిమం 0 నుంచి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్డ్ అయినా పర్లేదు. విట్నెస్ విత్ హ్యాండిల్ కాల్స్, అంటే ఫోన్ కాల్స్ హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా దాంతోపాటు విల్నెస్ ఆఫ్ వర్క్ 24/7 సపోర్ట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్, అంటే నైట్ షిఫ్ట్లు కూడా పనిచేయాల్సి ఉంటుంది. అది ఇంటి దగ్గర నుంచే అనమాట. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫిషియన్సీ విత్ MS Excel, వర్డ్, ఈమెయిల్ రైటింగ్, అప్లికేషన్స్ ఆఫ్ ఫోన్, ఈమెయిల్స్, యాంటిక్విటీస్ ఇన్ కస్టమర్ ఇంటరాక్షన్స్. అంటే కస్టమర్ అంటే ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్ కానీ, చాటింగ్ కానీ, ఈమెయిల్ కానీ, వీటికి సంబంధించి ఎలాగ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడో దానికి సంబంధించి మీరైతే రిప్లై ఇస్తూ ఉండాలి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా అప్లై చేసే లింక్, ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ ఈ వీడియో కిందనే మీకు సబ్స్క్రైబ్ కింద పక్కనే ఉంటుంది అనమాట. సబ్స్క్రైబ్ బటన్ పైన అక్కడి నుంచి అయితే దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై చేసే లింక్ కూడా అందులోనే ఉంటుంది. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ